మెడికల్ కాలేజీలు 17 మెడికల్ కాలేజీలు టీచింగ్ ఆసుపత్రులతో సహా జగన్ గారు కడుతుంటే వాటిని ప్రైవేటోడికి దారాదత్తం చేసేస్తారా? అసలు కొంచెం అన్నా మీకు లేదా? ఇంతకుముందు వైఎస్ఆర్ క్లినిక్ల్లో 104లోనూ షుగర్కి బీపీకి మందులు ఇచ్చేవారు. ఇప్పుడు ఇవాళ కూడా అవి కూడా ఇచ్చే పరిస్థితి లేదని పొద్దున్న ఎవరో చెప్తున్నారు నాకు. మరి ఏంటి మీరు ఏం చేస్తున్నారు? ఈ 2,93,000 కోట్లు ఏం చేశారు స్వామి చెప్పండి. మందులు ఇవ్వరు, ఆరోగ్యశ్రీ లేపేశారు, ఫీజు రింబర్స్మెంట్ ఇవ్వరు, అన్నదాత సుఖీభావ ఒకసారి ఇచ్చారు, అది కూడా అరకొరగా ఇచ్చారు. మేము అమ్మఒడి అంటాం, మీరేమో వాళ్ళు ఏం పేరు పెట్టారు, తల్లికి వందనం, 30 లక్షల మందికి కట్టింగ్, 13,000 ఇస్తున్నారు. అది కూడా లేచిపోయింది. సంవత్సరం 3 సిలిండర్లు, సంవత్సరన్నర అయింది, 1 సిలిండర్ ఇచ్చారు. మిగతా వాళ్ళకి డబ్బులు పడలేదు. ఆడబెట్టినది అటే పోయింది, అమ్మఒడి ఇటే పోయింది. మీ పీపీపీ ఎటు పోయిందో తెలీదు. మీ పీపీపీ కోర్టులో ఉంది. ఒక హాస్టల్లో మంచినీళ్ళు ఇవ్వలేరు, ఒక స్కూల్కి రంగు వేయించలేరు, జగన్ గారి హయాంలో ఆగే నాడు నేడు ప్రోగ్రాం ముందుకు తీసుకెళ్లలేరు, ఒక ట్యాబ్ లేదు. ఏమిచ్చారు? ఇవాళ హైకోర్టు నేను చూసా మన పేపర్లో, ఇవాళ కోర్టు చాలా తీవ్రమైన ఆక్షేపణ ఆగ్రహం చెప్పిందని. దేని మీద? హాస్టళ్ల పనితీరు మీద, నిర్వహణ మీద. మంచినీళ్లు కూడా ఇవ్వలేని దుస్థితికి మీరు హాస్టల్ దిగజార్చేశారని మాట్లాడిందని. 3,000 హాస్టల్ పర్యవేక్షణ చేయలేకపోతారా, మీకు చేత కావట్లేదా అని అడిగిందని కోర్టు. న్యాయమూర్తులు ఆవేదన చెందారని. మీకు తెలుసా, కురుపాం దగ్గర ఒక హాస్టల్లో తాగునీరు ఇవ్వకపోవడం వల్ల సుమారు 250 మంది కామెర్లో వాతన పడి పిల్లలు, అందులో 2 పిల్లలు చనిపోతే, గిరిజన బాలికలు. కనీసం స్పందన లేదు ఈ గవర్నమెంట్కి. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి ఆసుపత్రిలో వాళ్ళందరినీ పరామర్శించారు. మీకు బాధ్యత లేదా? తీరా చూస్తే ఏమైంది? జగన్ గారు పెట్టిన ఆర్ఓ ప్లాంట్ల మెయింటెనెన్స్ కూడా మీరు చేయకపోవడం వల్ల ఈ నీరు కలుషితమైందని కదా తేలింది. మరి ఏం చేశారు? 2,93,000 కోట్లు. స్కీములు ఇవ్వట్లేదు, డెవలప్మెంట్ లేదు. మీరు చేసేదంతా ఒక్కటే ప్రచారం. పోనీ అమరావతినైనా సక్రమంగా చేస్తున్నారంటే అది అక్కడక్కడే ఉంది. నీళ్లు తోడడం దగ్గర, తుప్పలు తీయడం దగ్గర ఉంది. అలాగే ఎంతకాలం నీళ్లు తోడతారు, ఎంతకాలం తుప్పలు కొడుతూ ఉంటారు. అవి కొడుతున్నాయంటే మళ్ళీ ఇంకో పక్కన వచ్చేస్తున్నాయంట. మొన్న ఎక్కడో వీడియో చూశాను, ఆఫీసర్లని మంత్రి గారు సమీక్షించిన వీడియో. ఇంకా లోతుకెళ్తే అసలు మన టైం చాలదు మాట్లాడుకోవాలంటే. ఎందుకంటే మన వాళ్ళు చేసింది అంతా ఇంతనా. ఇప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్లో ఆర్బీఐ ఇచ్చిన నివేదిక ప్రకారం గ్రాస్ వాల్యూ యాడెడ్ అంటే జీవీఏ అంటారు. సౌత్ ఇండియాలో ఆంధ్రప్రదేశ్ 2019-24 మధ్య మొదటి స్థానంలో నిలబడింది. భారతదేశం మొత్తం మీద చూసుకుంటే 5వ స్థానంలో నిలబడింది. దేంట్లో? మ్యానుఫ్యాక్చరింగ్, తయారీ రంగంలో జగన్ గారి హయాంలో దక్షిణాది రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలోనూ, దేశం మొత్తం మీద చూస్తే 5వ స్థానంలోనూ మన ఆంధ్రప్రదేశ్ నిలబడిందని అంకెలతో సహా, లెక్కలతో సహా ఆర్బీఐ నివేదిక ఇచ్చింది. ఆ పారిశ్రామిక అభివృద్ధికి సంబంధించిన గ్రాస్ వాల్యూ యాడెడ్ జీవీఏ చూస్తే మనం ఎక్కడున్నామనంటే, అంటే మన ఆంధ్రప్రదేశ్ సౌత్ ఇండియాలో మొదటి స్థానంలోనూ, భారతదేశంలో 8వ స్థానంలోనూ ఉన్నాం. మరి ఇదే నిజమైనప్పుడు ఏ విధంగా ఉద్యోగ కల్పన జరగకుండా పోయిందని మీరు అంటారు? ఏ విధంగా ఈ రాష్ట్రానికి బ్రాండ్ ఇమేజ్ దెబ్బతీశారు జగన్ గారు అని మీరు చెప్పగలుగుతారు? మరి ఇన్వెస్టర్లు అందరూ ఇక్కడి నుంచి పారిపోతే పారిశ్రామిక అభివృద్ధిలో సౌత్లో నెంబర్ 1 ఎలా అయింది?
పారిశ్రామిక అభివృద్ధి కాదు, తయారీ రంగంలో నెంబర్ 1 ఎలా అయింది చెప్పండి. అంటే మీరు పచ్చి అబద్ధాలని ప్రచారం చేసినట్టే కదా. జిఎస్టీ తీసుకుంటే 3.48% పెరిగింది లాస్ట్ 2 ఇయర్స్లో. మరి 3.48% పెరిగితే వాస్తవానికి ఎంత పెరగాలి అంటే సగటున 10% పెరగాలి. ఎందుకు సగటున 10% పెరగాలి అంటున్నామంటే, మీరు ఎకానమీ చాలా వృద్ధి రేటు చాలా ఎక్కువ చూపిస్తూ ఉన్నారు. ఆ వృద్ధి రేటుతో పోల్చుకున్నప్పుడు ఇది కనీసం 10% పెరిగి వస్తుంది. కానీ మీరు ఎంత పెరిగింది అంటున్నారు? 3.48%. వృద్ధి రేటు జీడిపి చాలా బీభత్సంగా పెరిగిపోతే మరి జిఎస్టీ కూడా పెరగాలి కదా. ఎందుకు పెరగలేదు? అదేవిధంగా స్టేట్ సేల్స్ ట్యాక్స్ పెరగాల్సింది పోయి 2.93% పడిపోయింది. జీడిపి అనేది ఏదైతే రాష్ట్ర స్థూల ఉత్పత్తి ఉందో ఆ స్థూల ఉత్పత్తికి సంబంధించిన లెక్కలు నిజమైతే ఈ అంకెలతో ఎందుకు పోలట్లేదు, ఎందుకు సరిపోవట్లేదని మేము అడుగుతున్నాం. మీరు ఏ దుకాణదారునైనా సరే కనుక్కోండి, మా వ్యాపారాలన్నీ కట్టగట్టు పోయినాయి అని చెప్తున్నారు. ఎందుకు పోయినాయి? మీ చేతకంతనమే కదా. నిజంగా మీరంత పెద్ద విజనరీ అయితే ఈ రాష్ట్రంలో ఈ విధంగా ఆర్థిక పరిస్థితి ఎందుకు దిగజారిపోతుంది? మేము అడుగుతున్నాం. ఇంచుమించుగా 2,93,000 కోట్ల రూపాయలు అప్పు తెచ్చారు. మీరు అప్పు ఎక్కడికి వెళ్తుంది? మీరు ఇచ్చిన హామీలు అమలు చేయట్లేదు, ఏ స్కీము ముందుకు నడవట్లేదు. గతంలో చేపట్టిన పనులు ప్రాజెక్టులు మధ్యలో ఆఫీసర్ జగన్ గారి మీద కోపంతో మరి ఇంకెప్పుడు ఎక్కడి నుంచి వచ్చింది ఈ అమౌంట్ అంతా? ఏం చేస్తున్నారు? చేసిన అప్పు డబ్బులు ఏం చేస్తున్నారని మేము అడుగుతున్నాం ప్రజల తరఫున. జీతాల టైంకి ఇవ్వట్లేదు. కేంద్రం ఇచ్చేది అప్పే కదా, 10,000 కోట్లు. వరల్డ్ బ్యాంక్ నుంచి అప్పు కేంద్రం మీద అరేంజ్ చేసింది. గత సంవత్సరాల కాలంలో ఒక్క గ్రాంట్ అమరావతి నగరానికి కట్టడానికి తెచ్చారా? మళ్ళీ ఇప్పుడు 2వ దశ భూములు తీసుకుని ఆ రోజు మేము కట్టి ఉంటే అది మున్సిపాలిటీ అయి ఉంటుంది కాబట్టి ఇప్పుడు మేము మున్సిపాలిటీ కాదు అంతర్జాతీయ మహానగరాన్ని నిర్మాణం చేస్తామని మళ్ళీ రైతుల భూములు లాక్కోవడానికి సిద్ధమవుతున్నారు కదా. ఇచ్చిన భూములు మహాప్రభో మా భూములు ఎక్కడున్నాయో, మాకు రిటర్నబుల్ ఫ్లాట్స్ ఎక్కడున్నాయో చూపించండి, దానికే మీరు సమాధానం చెప్పట్లేదు. మళ్ళీ కొత్తగా భూములు లాక్కుంటున్నారు. పోనీ మీరేం చేశారు అంటే 100 కోట్లు ఖర్చు పెడుతూ 365 రోజులు సంపద సృష్టిస్తున్నారు కదా. అమరావతిలో ఓ పక్క నీళ్లు తోడుతున్నారు, ఓ పక్క తుప్పలు కొడుతున్నారు. అది సంపద సృష్టి. 100 కోట్లు. నిపుణులు చెప్తున్నారు, ఒకవేళ అంటూ అమరావతి నిర్మాణం చేస్తే కూడా అది ఫ్లోటింగ్ సిటీ లాగా తయారవుద్దని. అంటే మీరు ఎవరిని మోసం చేయకుండా వదలరే ఈ రాష్ట్రంలో. అసలు అమరావతి రైతు చనిపోతే మీకు చీమ కుట్టినట్లేదు. ఇంకా దుర్మార్గం ఏంటంటే అసలు ఇదే కాదు, దేన్ని సీరియస్గా తీసుకోరు. కారణం ఏంటి? మా చేతిలో బలమైన ప్రచార సాధనాలు ఉన్నాయి. మేము దేనైనా కూడా తిమ్మిని బమ్మిని చేస్తాం. మేము ఆడింది ఆట పాడిందే పాటనే కదా.